అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనరల్‌గా ఈ రక్తపోటు అంటే ఏమిటి? దీన్ని ఎలా కొలుస్తారు? అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనేది కామన్‌గా చూసే రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ డిసీజెస్ రావడానికి. అండ్ ఇది అన్‌ఫార్చునేట్‌లీ చాలా మందిలోనూ దీనికి వేరియస్ వాళ్ళకున్న ఒపీనియన్స్ ఉన్నాయి. సో నార్మల్‌గా ప్రతి వ్యక్తికి బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఉండడం ద్వారానే ప్రతి అవయవంలో రక్త సరఫరా అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రెషర్ అనేది ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉంటే అప్పుడు ప్రమాదం. సో ప్రెషర్ ఎక్కువైనప్పుడు అది రక్తనాళాల మీద ఒత్తిడి పెడుతుంది. అండ్ ఆ ఒత్తిడి ద్వారా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి బ్లాకేజెస్ రావడము, అండ్ ఆ బ్లాకేజెస్ రావడం ద్వారా ఆ అవయవాల మీద పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. అయితే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండకూడదు. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం మెజర్మెంట్ ఎర్రర్స్. మెజర్మెంట్ ఎలా చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాం అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయడానికి బీపీ మెషిన్ చాలా ఇంపార్టెంట్. బీపీ మెషిన్లో బీపీ కఫ్ మనం ఎలా అయితే వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. కఫ్ అనేది సాధారణంగా ప్రతి వ్యక్తి చేతి సర్కంఫరెన్స్ అంటాము, దానికి తగ్గట్టు ఉండాలి. కొంతమందికి చేతులు సన్నగా ఉండొచ్చు, కొంతమందికి చేతులు లావుగా ఉండొచ్చు. సో వాళ్ళకి అనుగుణంగా ఆ కఫ్ మనం చూడాలి. కఫ్ ఎక్కువగా ఉంటే మెజర్మెంట్స్ తప్పు రావచ్చు, అలాగే కఫ్ చిన్నగా ఉన్నా కూడా మెజర్మెంట్స్ తప్పు రావచ్చు. సో కరెక్ట్ మెజర్మెంట్ కోసం కరెక్ట్ కఫ్ సైజ్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ పేషెంట్ పొజిషన్ ఏ పొజిషన్లో మనం బీపీ చెక్ చేస్తున్నాం. కూర్చుని ఉన్నప్పుడు సాధారణంగా బ్యాక్ అనేది సపోర్టెడ్గా ఉండాలి, కాలు నేల మీద ఉండాలి, చెయ్యి దేని మీద అయితే మనం కట్టామో ఆ చెయ్యి రెస్టింగ్లో ఉండాలి. అండ్ మెజర్మెంట్ చేస్తున్నప్పుడు మాట్లాడడం లాంటివి చేయకూడదు. టీ, కాఫీ లేదా భోజనం లాంటివి చేస్తే అరగంట సేపు ఆగాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో పొజిషన్ కూడా ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మెజర్మెంట్. ఎన్నిసార్లు మెజర్ చేయాలి? యూజువల్గా ఫస్ట్ మెజర్మెంట్ అనేది సాధారణంగా ఎరోనియస్గా ఉండొచ్చు. సో ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఆగి మళ్ళీ సెకండ్ లేదా థర్డ్ రీడింగ్ తీసుకుని 3 రీడింగ్స్లో ఏదైతే లోయెస్ట్ రీడింగ్ చూపిస్తుందో ఆ మెజర్మెంట్ అనేది మనం చెక్ చేయాలి. ఒక వ్యక్తికి బీపీ ఉంది అని చెప్పడానికి ఒక రీడింగ్తోనే మనం చెప్పలేము. బీపీ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. లైక్ ఏమైనా ఒత్తిడి ఉన్నా, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెస్ ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. కామన్గా చేసే తప్పు ఏదైనా కోపం వచ్చినప్పుడు లేదా స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. సో అలాంటప్పుడు బీపీ చెక్ చేసినప్పుడు బీపీ ఎక్కువగానే ఉంటుంది. సో బీపీ ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉన్నామో, వేరే ఎటువంటి స్ట్రెస్ లేనప్పుడు చెక్ చేయాలి. ఎటువంటి కారణం లేదు అయినా కానీ బీపీ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఆ వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు లెక్క. అండ్ ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది అని లేబుల్ చేసే ముందు మల్టిపుల్ రీడింగ్స్ తీసుకోవాలి. ఒకసారి ఉదయం, ఒకసారి సాయంత్రం, అలా ఒక నెల రోజుల పాటు బీపీ చెక్ చేసి ఎప్పుడు చెక్ చేసినా కూడా బీపీ ఎక్కువగానే ఉంటుంది. ఏ సందర్భంలో అయినా బీపీ ఎక్కువగానే ఉంటుంది. ఎటువంటి కారణం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వేరే మందులు వాడట్లేదు, సరిగ్గానే పడుకున్నాము, ఎటువంటి ఒత్తిడి లేదు, అయినా కానీ బీపీ ఎక్కువగానే ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తికి బీపీ ఉంది అని మనం చెక్ చేస్తాం. వీటిల్లో గమనించాల్సిన నంబర్, పైన నంబర్ 140 కన్నా ఎక్కువ ఉండడం, కింద నంబర్ 80 కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తికి బీపీ ఉందని చెక్ చేస్తాము. అలా మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసాము, బీపీ ఎక్కువగా ఉంది, వాళ్ళకి అప్పుడు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్లో అగైన్ ఏదైనా ఒత్తిడి లాంటి సందర్భాలు ఉంటాయి, అవి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. సాల్ట్ కన్జంప్షన్ తగ్గించాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడము, ఇలాంటి పద్ధతుల ద్వారా బీపీ తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ చేసాము అయినా మన బీపీ తగ్గట్లేదు లేదా తగ్గాల్సినంతగా తగ్గలేదు, అలాంటప్పుడు మందులు సహాయం తీసుకోవాలి. అలాంటప్పుడు మందులు మనం సాధారణంగా పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో బీపీ అనేది అందుకే రక్తపోటు ఈజీగా తీసుకోకూడదు. అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ కిడ్నీ, ఐస్, బ్రెయిన్, హార్ట్ అన్ని అవయవాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. అండ్ బీపీ కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఈ వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం కూడా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.